Hi, hello, welcome to Maths Guru channel. How are you all? I hope you are all fine. In this video, just I am going to tell one new information for you, especially for the students. Okay, actually, ఎన్సీఆర్టీ ఒక కొత్త పాఠాన్ని మనకి రూపొందిస్తుందంట స్కూల్ స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి కూడా. సో ఏంటి అది? యాక్చువల్గా ఎన్సీఆర్టీ అంటే ఏంటి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ అనమాట. సో ఇది ఎన్సీఆర్టీ మనకి ఒక కొత్త లెసన్ని రూపొందించబోతుందంట. ఏంటా లెసన్? ఆపరేషన్ సింధూర్పై ఒక లెసన్ని రూపొందిస్తుంది. ఆపరేషన్ సింధూర్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే. ఓకే, ఏప్రిల్లో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా. సో దానికి సంబంధించి మనము ఎదురు సమాధానం గట్టిగా ఉగ్రముఖులకి ఎదురు సమాధానం చెప్పింది దేంతో? ఆపరేషన్ సింధూర్ అనే దాంతో. ఎస్ఆర్ నో? సో దానిపైన ఒక కొత్త లెసన్ రూపొందిస్తుంది. మరి ఏంటి ఆ లెసన్లో ఏముండబోతుంది? ఎందుకు ఆ లెసన్ని మన పిల్లలకి ఒక పాఠ్యాంశం రూపంలో అందించబోతున్నారు? ఓకేనా? ఆ విషయంలో జస్ట్ చిన్న ఇన్ఫర్మేషన్, జస్ట్ 2-3 సెంటెన్స్లో కంప్లీట్ చేస్తాను, ఎక్స్టెండ్ చేయను, అసలు టైం ఉన్నట్టుంది కాబట్టి. జస్ట్ ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఒక ఆకాంక్షతో మీకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనమాట. ఏంటి అది అంటే, ఆపరేషన్ సింధూర్లో భారత్ అనుసరించిన రక్షణ వ్యూహం, దౌత్య విధానాలపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఎన్సీఆర్టీ ఒక ప్రత్యేక పాఠాన్ని రూపొందిస్తుందంట. ఓకే, సో ఈ పాఠాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. ఫస్ట్ భాగం అంటే పార్ట్ 1. పార్ట్ 1 అనేది 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు పార్ట్ 1. పార్ట్ 2 అంటే భాగం 2 ఫ్రమ్ 9th క్లాస్ టు 12th స్టాండర్డ్. అంటే 12th స్టాండర్డ్ అంటే ఇంటర్మీడియట్. సో ఇటు స్కూల్ స్టూడెంట్స్తో పాటు కాలేజ్ స్టూడెంట్స్, ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఇది పార్ట్ 2 అందిస్తున్నారంట. ఒక పాఠ్యాంశం ఆపరేషన్ సింధూర్పై ఒక పాఠ్యాంశాన్ని ఇలా 2 పార్ట్స్గా డివైడ్ చేసి అందిస్తున్నారు. సో హియర్ పహల్గాం ఉగ్రదాడికి భారత్ ఇచ్చిన వ్యూహాత్మక సైనిక సమాధానాన్ని వివరిస్తూ 8 నుంచి 10 పేజీల లెసన్, 8 నుంచి 10 పేజీల పాఠాన్ని ఎన్సీఆర్టీ రూపొందిస్తుందంట. ఓకేనా? మనకి తెలుసు ఏప్రిల్ 22న మనకి పహల్గాం ఉగ్రదాడి. సో ఉగ్రముఖులు 22 మెంబర్స్ని అనవసరంగా 26 మెంబర్స్ని అనవసరంగా కాల్చి చంపారు. ఓకేనా? సో దీనికి ప్రతీకారంగా మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా వాళ్ళకి ఎదురు సమాధానం ఇవ్వడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ పై ఇప్పుడు లెసన్ ప్రిపేర్ చేసి స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి తెలియజేయాలి అనే ఒక ఉద్దేశంతో మన సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ పాఠాన్ని అందించబోతున్నామని చెప్పారన్నమాట. సో ఇప్పుడు ఎందుకు మరి ఈ ఆపరేషన్ సింధూర్ని ఒక పాఠ్యాంశం రూపంలో పిల్లలకి ఎందుకు అందించాలనుకుంటున్నారంటే, విద్యార్థుల్లో దేశభక్తిని, జాతీయ భావనను పెంపొందించేందుకు ఆపరేషన్ సింధూర్ అనే పాఠాన్ని పాఠ్యాంశంలో చేర్చే యోచనలో ఉన్నట్లు మన సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ అన్నారనమాట. సో ఇదండి మెయిన్గా ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ వాళ్ళు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు. ఓకేనా? మొత్తం క్లియర్ కట్ ఇన్ఫర్మేషను ఒక 8 నుంచి 12 పేజీలు, 8 నుంచి 10 పేజీలు. సో పుస్తకం రాబోతుంది. సో స్కూల్ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్ బీ రెడీ టు లర్న్ దట్ లెసన్. ఓకే, సో మరొక కొత్త విషయంతో మీ ముందు ఉంటాను మరొక వీడియోలో. Until then, keep watching, do subscribe, like, share, comment. Thank you.